హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మనము ప్రతిరోజు కూడా నిఫ్టీ ఇండెక్స్ గురించి మాత్రమే ప్రైస్ యాక్షన్ నేర్చుకుందాం. ప్లస్ అదే విధంగా ప్రతిరోజు ఒక వీడియో ఉంటుంది. ప్లస్ నిఫ్టీ 50 ఇండెక్స్ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, సెన్సెక్స్ అయినా ఏదైనా సరే ప్రైస్ యాక్షన్ ఒకటే. ప్రైస్ ని ఫస్ట్ మనం ఎలా అనలైజ్ చేయాలి ఒకటి. ప్లస్ ప్రైస్ యాక్షన్ వస్తే మనకి ఖచ్చితంగా మనం ప్రాఫిట్ లో ఉంటాం. ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్ లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లో. అయితే ఒకటి మీరు ఎలా నేర్చుకోవాలంటే, ఒక కాన్సెప్ట్ ఎన్నుకున్న తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏరియా సపోర్ట్ అని మాట్లాడానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా ఉంది. ఇది రెసిస్టెన్స్ ఏరియా అన్నా. రెసిస్టెన్స్ ఏరియా అంటే ఎప్పుడైతే రెసిస్టెన్స్ అంటానో, రెసిస్టెన్స్ అంటే ఏంటనేది పూర్తిగా తెలుసుకోవాలి. ప్లస్ సపోర్ట్ అంటే ఏంటి పూర్తిగా తెలుసుకోవాలి. అలా ప్రతి ఒక్క పదాన్ని గురించి పూర్తిగా తెలుసుకొని ప్రైస్ యాక్షన్ క్లియర్‌గా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మనం ప్రాఫిట్‌లో ఉంటాం. అయితే మనం ప్రైస్ యాక్షన్ అనలైజ్ చేద్దాం ఈరోజు. ఓకే. ఓకే. డన్. అయితే ఫస్ట్ నేను ఇది మొత్తం డిలీట్ చేసేస్తా. నిఫ్టీ నిఫ్టీ 50 అనేది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టి ఎప్పుడైతే మనం ఫస్ట్ ప్రైస్‌ని రీడ్ చేస్తామో, మనకి కొంచెం మన బాడీకి ప్లస్ మైండ్‌కి ట్రైన్ అయ్యే వరకు మనం ఫస్ట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో నుంచి ట్రెండ్‌ని ఐడెంటిఫై చేయాలి. ట్రెండ్‌ని ఐడెంటిఫై చేసిన తర్వాత అది అప్ ట్రెండ్‌లో ఉంటుందా? డౌన్ ట్రెండ్‌లో ఉంటుందా? సైడ్ వేస్‌లో ఉంటుందనేది క్లియర్ కట్‌గా మనకు అర్థం అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్‌లో ఉంటే ఏం చేస్తుంది? హై రైజ్ ఫార్మ్ చేస్తూ ఇలా వెళ్తుంది. డౌన్ ట్రెండ్‌లో ఉంటే లోవర్ లోస్ ఫార్మ్ చేస్తూ కిందకొస్తుంది. అదే సైడ్ వేస్‌లో ఉంటే ఇలా ఉంటుంది కదా! ఇలాంటివి ఉన్నప్పుడు ప్రైస్‌ని రీడ్ చేస్తూ ఏ ఏరియాలో, ఏ జోన్‌లో ఉందనేది, ప్రైస్ ఏ లొకేషన్‌లో ఉన్నా కూడా మనకి క్లియర్ కట్‌గా అర్థం అవ్వాలన్నమాట. అర్థమైన తర్వాత మనం ఆప్షన్ స్ట్రాటజీలో అవ్వచ్చు, లేదా ఆప్షన్ బయింగ్ కావచ్చు. ఏదైనా మనం డిప్లాయ్ చేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే. ఫస్ట్ మనం ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నానంటే నిఫ్టీ 50ని చార్ట్‌ని ట్రేడింగ్ వ్యూలో ఓపెన్ చేశాను. ట్రేడింగ్ వ్యూలో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ తీసుకున్నా. 1 అవర్ టైమ్ ఫ్రేమ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం రీడ్ చేస్తాం. ఎలా రీడ్ చేస్తాం? రీడ్ చేయడం అంటే ఫస్ట్ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది. ఈ ఏరియాలో రెసిస్టెన్స్ అంటే ఎక్కడైతే మార్కెట్ రివర్సల్ తీసుకుంటుందో ఆ ఏరియాని రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్ అంటే ఏం లేదు. ఇక్కడ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కొనడం తక్కువగా ఉండడం వల్ల ప్రైస్ అనేది కిందకెళ్తుందన్నమాట. ఈ ఏరియాని మనం రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్ అనేది ఒక్క ఏరియాలో లేదు. ఇక్కడ కొంచెం ఉంది. ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఈ ఏరియాని మనం ఒక జోన్‌గా క్రియేట్ చేసుకుంటాం. జోన్‌గా క్రియేట్ చేసుకుంటాం కాబట్టి అంటే ఒక లైన్ కాకుండా ఒక జోన్‌గా క్రియేట్ చేసుకుంటాం. ఈ ఏరియా అంతా కూడా రెసిస్టెన్స్ జోన్. ఎందుకు? ఎక్కడి నుంచి రివర్సల్ అయింది, ఇక్కడి నుంచి రివర్సల్ అయింది కాబట్టి ఇది జోన్‌గా తీసుకుంటాం. అదే విధంగా ప్రైస్‌ని మళ్ళా సపోర్ట్ జోన్‌ని క్రియేట్ చేసుకుంటాం. లైన్ డ్రాప్ చేస్తాం. అయితే ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 2 డ్రా చేసాం. అయితే మనకి అర్థం అవ్వడం కోసం నేను ఫస్ట్ నుంచి ఏం చేస్తానంటే ప్రైస్‌ని ఒక నంబర్ ఆఫ్ పాయింట్స్ పెట్టుకొని ఇక్కడి నుంచి అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ వీడియో అనేది టైం ఎక్కువ అయినా సరే మనకి ప్రాపర్‌గా వచ్చుండాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గాని, ప్రైస్ యాక్షన్ గురించి పూర్తిగా తెలియాలంటే ప్రాపర్‌గా ఉండాలి కాబట్టి నేను ఇక్కడి నుంచి అనలైజ్ చేస్తున్నా. అనలైజ్ చేస్తున్నాను. ఇక్కడ దీన్ని ఎలా అనలైజ్ చేస్తానంటే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇక్కడికెళ్ళింది. మార్కెట్ అనేది డౌన్ వచ్చింది. ఇక్కడ చూడండి ప్రతిసారి కూడా ప్రతి ఒక్క పిన్ టు పిన్ పాయింట్ మనకు అర్థం అవ్వాలంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. మార్కెట్ ఇక్కడికెళ్ళింది. మళ్ళా ఏం చేసింది? ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అంటే ఈడొచ్చేసరికి డబుల్ బాటమ్ అయింది. డబుల్ బాటమ్ అయింది. ఓకే. దీన్ని అర్థం చేసుకోవాలి. డబుల్ బాటమ్ అనే పదం వచ్చింది కాబట్టి డబుల్ బాటమ్ అంటే ఏంటనేది పూర్తిగా అనలైజ్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క ఏ పాయింట్ వస్తుందో ఆ పాయింట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ పైకెళ్ళింది. అంటే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ దగ్గరికెళ్ళింది. మార్కెట్ ఇక్కడికెళ్ళిన తర్వాత మార్కెట్ ఇక్కడి నుంచి ఈ విధంగా వెళ్ళిపోయినట్లయితే హై రైజ్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం అప్ ట్రెండ్స్ ట్రేడ్ తీసుకుంటాం. కానీ మార్కెట్ ఏం చేసింది? మార్కెట్ అనేది ఇక్కడి నుంచి మళ్ళా డౌన్ ఫాల్ జరిగి ఈ ఏరియాకొచ్చింది మళ్ళా. అంటే సపోర్ట్ తీసుకుంది. ఇక్కడికొచ్చి మళ్ళా రెసిస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ డబుల్ టాప్ చేసింది. డబుల్ టాప్ చేసింది. డబుల్ బాటమ్ అంటే ఏంది తెలుసుకోవాలి. డబుల్ టాప్ అంటే ఏంది తెలుసుకోవాలి. ఇప్పుడు ఓవరాల్‌గా ట్రెండ్ అంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న మెయిన్ ట్రెండ్‌ని తీసుకుంటే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంటుంది. సో, మనం ఏం చేస్తామంటే మళ్ళా డ్రా చేస్తాం. మళ్ళా ఈ ఏరియా ఏం చేసిందంటే ఈ ప్రీవియస్ యొక్క రెసిస్టెన్స్‌ని బేక్ చేసి కూడా మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వకుండా మళ్ళా డౌన్ సైడ్ వచ్చి సేమ్ మళ్ళా ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది. అవునా?
ఈ ఏరియాలో అంటే ఈ రెసిస్టెంట్ జోన్ క్రియేట్ చేసింది అనమాట. ఈ ఏరియా ఉండదు కాస్త ఈ ఏరియాకి వచ్చి ఎప్పుడైతే ప్రీవియస్ హైని బ్రేక్ బ్రేక్ చేసిందో దాన్ని మనం హైగా కన్సిడర్ చేస్తాం. ఇది హై అనుకుంటే ఇది హై క్రియేట్ చేసింది అనమాట. సో చూడండి మార్కెట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్రైస్ యాక్షన్ అనేది. ఇప్పుడు సైడ్ వేస్ లో ఉంది మార్కెట్ అంతా ఓవరాల్ గా 1 అవర్ లో సైడ్ వేస్ లో ఉంది. 1 అవర్ లో మనం ట్రేడ్ చేస్తున్నాం ప్రైస్ ని. తర్వాత మనం 15 మినిట్స్ అండ్ 5 మినిట్స్ లో ట్రేడ్ చేసి ఎలాంటి ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండేది ప్రాబిలిటీ ఉండేది చూద్దాం. అయితే ప్రైస్ ఇక్కడ నుంచి మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత మార్కెట్ అనేది డౌన్ పుల్ బ్యాక్ తీసుకుంది. మార్కెట్ అనేది మళ్ళా ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయింది. ఈ ఏరియాలో రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, రెసిస్టెన్స్ నుంచి డౌన్ మళ్ళా అప్ సైడ్ ఈ ఎప్పుడైతే ఈ ఏరియాని బ్రేక్ చేసి కొత్త హై క్రియేట్ చేసిందో దాన్ని హైర్ హై అని అంటాం. హైర్ హై క్రియేట్ చేసింది. ఎప్పుడైతే హైర్ హై క్రియేట్ చేసిందో మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసి పైకి వెళ్ళింది మార్కెట్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందల్లా ఒకటే, మార్కెట్ ఎక్కడ నుంచి ఇదంతా పక్కన ఈ సైడ్ వేస్ లో ఉంది, అక్కడ నుంచి తీసేయి. మార్కెట్ ఇది న్యూట్రల్ పాయింట్ అనుకుంటే హై క్రియేట్ చేసింది, లో క్రియేట్ చేసింది, హైర్ హై హై హైర్ లో హైర్ హై హైర్ లో అండ్ మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్ లో ఫామ్ జరుగుతూ వెళ్తుంది. హైర్ హై హైర్ లో హైర్ హై హైర్ లో హైర్ హై వెళ్తుంది. అంటే ఈ ఈ లో కంటే ఈ లో హైగా ఉంది, ఈ లో కంటే ఈ హై లో హైగా ఉంది, ఈ హై కంటే ఇది హైగా ఉంది, ఈ హై కంటే అందుకని హై రైస్ క్రియేట్ చేసిందని చెప్తున్నాను అనమాట. ఒక ట్రెండింగ్ మార్కెట్ ఉంది. ట్రెండింగ్ మార్కెట్ ఉన్నా సరే ఈ ఏరియా అనేది రెసిస్టెన్స్ జోన్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలా వెళ్తున్నా సరే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రివర్సల్ జరిగే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాం సార్. కానీ ఈ లెవెల్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ నుంచి అనలైజ్ చేద్దాం. ఇక్కడ నుంచి అనలైజ్ అంటే ఎలా చేస్తాం? వెరీ సింపుల్. ప్రైస్ ఇప్పుడు ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయింది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రైస్ అనేది ఈ లెవెల్ బ్రేక్ చేసింది. సింపుల్. ప్రైస్ అనేది ఈ లెవెల్లో బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ అనేది డౌన్ ఫాల్ జరిగింది. మళ్ళా కొంచెం అప్ మూవ్ తీసుకొని మళ్ళీ డౌన్ అప్ డౌన్ మళ్ళా అంటే ఇప్పుడు చూడండి ఈ ప్రైస్ ని ఇది ఇది ప్రీవియస్ హై, ఇది ప్రీవియస్ లో, ఈ ప్రీవియస్ హై బ్రేక్ చేసింది కాబట్టి ఇది హై అవుతుంది అనమాట. హైర్ హై. ఓకే, అంటే ఈ హై కంటే ఇది ఇప్పుడు ఇది న్యూట్రల్ మనకి మార్కెట్ రేంజ్ ఏంటి? మార్కెట్ రేంజ్ అంటే ఇది ప్రీవియస్ లో, ఇది ప్రీవియస్ హై. ఇప్పుడు అప్ ట్రెండ్ లో ఉంది మార్కెట్, సైడ్ వేస్ లో నుంచి అప్ ట్రెండ్ లోకి వచ్చింది. అప్ ట్రెండ్ లోకి వచ్చిన తర్వాత కూడా ఇంటర్నల్ లో ఏం జరుగుతుంది? లోయర్ లో ఇది ఒక ట్రెండ్ అనుకుంటే ఇంటర్నల్ లో ఒక ట్రెండ్ జరుగుతుంది, లోయర్ లో ట్రెండ్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఇక్కడ ఈక్వలెంట్ హైలు వచ్చింది, ఈక్వలెంట్ లో వచ్చింది. అంటే ఇక్కడ చూడండి మార్కెట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మార్కెట్ ఇది మనం చూడడానికి హై రైస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉందని క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. ఇంటర్నల్ లో ఏమంటే లోయర్ లోస్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీవియస్ హై లో ఇంటర్నల్ ట్రెండ్ ఫ్రేమ్ లో ఇది ఒక హైగా క్రియేట్ చేస్తే ఇది లో కదా, ఇక్కడ మళ్ళీ ఈక్వలెంట్ హై వచ్చింది, ఇక్కడ ఈక్వలెంట్ లో వచ్చింది. అంటే ఇక్కడ చూడండి సైడ్ వేస్ లో ఉంది మార్కెట్. ఇంటర్నల్ టైం ఫ్రేమ్ లో లోయర్ లో ఇంటర్నల్ ప్యాటర్న్ లో ఇది లోయర్ లో క్రియేట్ చేస్తుంది. మార్కెట్ ఒకవేళ రేపు మార్కెట్ అనేది ఈ ఏరియాలో జోన్ ఉంది. ఓకే, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ జోన్ ఉంది. ప్లస్ ఎప్పుడైతే ఒకసారి రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ చేసిందో ఖచ్చితంగా అది రీటెస్ట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మార్కెట్ బ్రేక్ అయితే అక్కడ రీటెస్ట్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ అవుతుంది. కానీ ఇది కూడా రీటెస్ట్ కోసం వెనక్కి రావచ్చు, రాకపోవచ్చు. సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. లో క్రియేట్ చేస్తుంది, ఇది ఇంటర్నల్ ప్యాటర్న్. సో మార్కెట్ అనేది ఈ ఏరియా ఒకవేళ ఈ ఏరియాకి వస్తుందంటే రీటెస్ట్ చేసింది మార్కెట్, ఎక్కడి నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. లేదు మార్కెట్ అనేది ఇక్కడ కూడా వచ్చింది అనుకో, ఇక్కడ ఏం చేస్తుంది? డబుల్ బాటం చేస్తుంది. డబుల్ బాటం చేస్తున్నట్టు మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను రేపు ట్రేడ్ ఎలా తీసుకోవాలో చెప్పట్లా, ఓవరాల్ ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను అనమాట. మార్కెట్ లేదు ఈ ఏరియాలో సైడ్ వేస్ లో ఉండాలనుకుంటే ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ సైడ్ వేస్ లో ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ప్రైస్ ఉండే లొకేషన్ బట్టి మనం ట్రేడ్ తీసుకోవడానికి అనలైజ్ చేయాల్సిందే ఖచ్చితంగా. అది అయితే 1 అవర్ టైం ఫ్రేమ్ లో మనకి ఏమర్థమైందంటే లోవర్ టైం ఫ్రేమ్ లో ఇది ఏం చేస్తుందంటే లోవర్ టైం ఫ్రేమ్ డౌన్ ట్రెండ్ లో ఉంది, ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఈ ఏరియాలో సపోర్ట్ ఉంది, ఈ ఏరియా జోన్ అనమాట. ఈ ఏరియాలో సపోర్ట్ ఉంది మార్కెట్ కి. అయితే మార్కెట్ అనేది 15 మినిట్స్ లోకి వెళ్ళిపోతుంది. 15 మినిట్స్ లోకి వెళ్ళిపోతే మార్కెట్ అనేది కొంచెం క్లారిటీ ఇస్తుంది అనమాట. ఓకే,
మార్కెట్ అనేది ఇలా ఉంది. ఇలా ఉన్న తర్వాత మార్కెట్‌కి ఇప్పుడు సింపుల్‌గా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. సింపుల్‌గా ఒక ట్రెండ్ లైన్. ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాం. ఎలా అంటే ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకో. ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకోండి. అంటే ఒక చూడండి హారిజాంటల్‌గా సపోర్ట్ రెసిస్టెన్స్‌లు ఉంటాయి. ఛానల్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు ఉంటాయి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ తెలుసుకొని ప్రైస్‌ని రీడ్ చేయడం అంటే ఈజీ అన్నమాట. ఇలా డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళా ఇక్కడ కొంచెం రీడ్ చేద్దాం. ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్‌కి వెళ్ళింది, సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్, సపోర్ట్, రెసిస్టెన్స్ బ్రేక్ చేసి బ్రేక్అవుట్ అనేది కాదు. ఈ ఏరియా మన ప్రైస్ యాక్షన్‌లో రీడ్ చేస్తాం కదా! ఈక్వలెంట్ అయ్యి వచ్చింది కదా! మార్కెట్ అనేది ఇక్కడి నుంచి పైకెళ్ళిద్దని మనం ఎక్స్‌పెక్ట్ చేయం. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయినంత మాత్రాన పైకెళ్ళిపోద్ది అనుకుంటే అది రాంగ్. మనకు ఆల్రెడీ ప్రీవియస్‌లో మనం ఎలా అయితే చెప్పుకుంటున్నాం ప్రైస్‌ని, ఈ ఏరియా బ్రేక్ చేసినట్టు మార్కెట్ పైకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కానీ బ్రేక్ చేయకుండా సపోర్ట్ వచ్చింది మార్కెట్. మళ్ళా డౌన్ వచ్చింది. డౌన్ వచ్చిన తర్వాత ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకునిందా? తీసుకోలేదా? తర్వాత విషయం. సో ఇక్కడికొచ్చింది. మార్కెట్ ఛానల్ ప్యాటర్న్ ప్రకారం ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యి మళ్ళా ఈ ఏరియాకి వచ్చే ఛాన్స్ ఉంటుంది రేపు. లేదు మార్కెట్ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ ఈ ఈడ మనకి చిన్న చిన్న స్వింగ్ ఏర్పడుతుంది కదా! స్వింగ్‌ని బ్రేక్ చేసుకొని ఈ ఏరియా బ్రేక్ చేసి ఈ ఛానల్ బ్రేక్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయ్యిద్ది. మనకు అప్ సైడ్ మూవ్ అయినా సరే ఈ జోన్ బ్రేక్ చేయనంత వరకు మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకోలేం. లేదంటే మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్‌లో ఉండే ఛాన్స్ ఉందన్నమాట. లేదు ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్ అనేది అప్ సైడ్ ఎళ్తుంది. అది. సో, మార్కెట్ అనేది డౌన్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ప్లస్ ఈ ఏరియాని టెస్ట్ చేస్తుంది. మార్కెట్‌లో ఎవరి వ్యూ వాళ్ళకుండాలి. అది తప్పు, అది కరెక్ట్ ఆర్ రాంగ్ ఏదన్నా సరే ఎవరి వ్యూ అనేది వాళ్ళకుండాలన్నమాట. మార్కెట్ ఇక్కడ ఉంది సపోర్ట్ జోన్. ఇక్కడ రావచ్చు. లేదంటే ఆ లెవెల్ కూడా బ్రేక్‌ఔట్ చేస్తే రాబోయే రోజుల్లో మార్కెట్ అనేది ఇక్కడికి కూడా రావచ్చు. ఈ ఏరియాలో ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. మార్కెట్ అనేది ఇది మిడిల్ ఆఫ్ ప్రైస్‌లో మిడిల్‌లో ఉంది. ఇక్కడుంది. మార్కెట్ అనేది ఇప్పుడు ఇది బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్ ఇక్కడికొచ్చే ఛాన్స్ ఉంది. లేదు బ్రేక్‌ఔట్ అవ్వకపోతే సైడ్ వేస్‌లో ఉండి ఈ ట్రెండ్ మామూలుగా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇలా ప్రైస్‌ని ప్రతిరోజు రీడ్ చేసుకుంటూ మనము ప్రైస్‌ని పొజిషనల్‌గా ట్రేడ్‌లు ఎలా తీసుకోవాలో చూడాలి. ప్లస్ మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క కొత్తగా ఎవరైతే బిగినర్స్ వస్తారో వాళ్ళేం చేస్తారంటే ఎంపటనే ఇక్కడ వెంటనే ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయిద్దో ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. నో ట్రేడ్ అలాంటి ట్రేడ్ పిచ్చి పనులు చేయొద్దు. ఎవరు కూడా ప్రైస్ అనేది మనం అనలైజ్ చేసాం. మార్కెట్ అనేది ఇక్కడి నుంచి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నాం. లేదంటే ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే అప్ సైడ్ ఎళ్తుంది. కానీ ఎళ్ళినా సరే ఇది రెసిస్టెన్స్‌కి యాక్ట్ చేస్తుందని చెప్తున్నాం. సో, మనకి ఓవరాల్ జోన్‌గా ఉంది. ఈ జోన్‌లో ఉంటే ప్రైస్ అనేది మనం ఎలాంటి ప్రాఫిట్ తీయొచ్చు అనేదే కాన్సెప్ట్ అన్నమాట. సో, మనం త్వరపడి బై ఆర్ సెల్ చేయొద్దు ఎవరు కూడా. ప్రైస్‌ని రీడ్ చేయండి. తర్వాత పొజిషనల్‌గా ట్రేడ్ ఎలా తీసుకోవాలో నేర్చుకోండి. తర్వాత ఆహ్, ట స్టాక్స్‌లో గాని పొజిషనల్ ట్రేడ్ తీసుకోండి. తర్వాత మనం ఎలా ప్రాఫిట్‌లోకి వస్తున్నప్పుడు మనం నేకెడ్‌గా బై చేయొచ్చు. ఫస్ట్ గానే వచ్చి బై చేయాలి, ప్రాఫిట్ డబ్బులు తీయాలంటే కష్టమనమాట. నేనైతే నంబర్ ఆఫ్ ఈ నా ఈ యూట్యూబ్ ఛానెల్‌లో నంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ చెప్తున్నాను. ప్లస్ కొంచెం గ్యాప్ వచ్చింది. ప్లస్ ఇక్కడి నుంచి ప్రతిరోజు నా ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి. పుట్ బటర్‌ఫ్లై చెప్పాం వీక్లీ స్ట్రాటజీ, క్యాండిల్ స్టిక్స్‌తో ప్రైస్‌ని రీడ్ చేయడం ఎట్లా, డెబిట్ స్ప్రెడ్ అంటే ఏంది, ప్లస్ ప్రతి రేషియో డెబిట్ స్ప్రెడ్‌ని ఎట్లా అడ్జస్ట్‌మెంట్ చేయాలి, స్ట్రాంగిల్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మనం ఆహ్, చెప్పుకున్నాం. సో, ఇక్కడి నుంచి ఈ స్ట్రాటజీల మీద ప్లస్ ప్రైస్ యాక్షన్ మీద ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి. హ్మ్. ఖచ్చితంగా మీరు ఫాలో అవుతూ ఉండండి. ప్లస్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీలైతే షేర్ చేయండనమాట. సో, ఇది ప్రైస్ యాక్షన్ ఇలా రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత ప్రైస్ యాక్షన్ మనకేం అర్థమైంది? ప్రైస్ యాక్షన్ రీడ్ చేసి ఓకే. ప్రైస్ యాక్షన్ రీడ్ చేసిన తర్వాత మనకు ఒక కాన్సెప్ట్ అర్థమైంది. అప్ ఓవరాల్ టైమ్ ఫ్రేమ్‌లోనేమంటే ఓవరాల్‌గా లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లో అప్ ట్రెండ్ ఉంది. ప్లస్ రీటెస్ట్ కోసం మార్కెట్ అనేది డౌన్ లోస్ క్రియేట్ చేస్తుంది. లోస్ క్రియేట్ చేసిన తర్వాత ఒక లెవెల్ ఏరియా ఈ లెవెల్‌కొచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వచ్చు అనేది మన ఊహ. ప్లస్ లేదు బ్రేక్‌ఔట్ అయినా కూడా ఈ లెవెల్‌కొచ్చే వరకు మనకి ఈ లెవెల్‌లో ఈ ఏరియాలో ఉండొచ్చు. లేదంటే
అనేది మన ఊహ. ప్లస్ అప్ సైడ్ మూవ్ అయినా సరే ఈ లెవెల్ ప్లస్ లేదా ఈ లెవెల్. అంటే ఇప్పుడు మనకు ఒక రేంజ్ వచ్చింది. రేంజ్ వచ్చిన తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ పోవాలి, పైకి వెళ్ళొచ్చు, లేదంటే అప్ సైడ్ మూవ్ అయ్యి డౌన్ సైడ్ రావచ్చు. ఎలా అయినా రావచ్చు కాబట్టి మనం దీనికి తగినట్టుగా మనం స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలి. ఆల్రెడీ నేను ఆస్ట్రా బిల్డర్ ప్రీ వెబ్సైట్ దీంట్లో మనం ఏం చేసామంటే మనం రియల్ ట్రేడ్ టెర్మినల్‌లో ఏదైతే డిప్లాయ్ చేస్తామో అది ఆస్ట్రా బిల్డర్‌లో డిప్లాయ్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూసుకుంటూ పే ఆఫ్ గ్రాఫ్ కూడా చూసుకుంటాం. ఈ పే ఆఫ్ గ్రాఫ్ అంటే ఏంది? ఆఫ్స్ట్రా బిల్డర్ అంటే ఏంటి అనేది ఆఫ్స్ట్రా బిల్డర్ ఆల్రెడీ మన వీడియోలో చేసాం. మన వీడియోలో ఇక్కడ ఆఫ్స్ట్రా బిల్డర్ అంటే ఎలా ఉపయోగించాలో కూడా మనం చేసాం. పే ఆఫ్ గ్రాఫ్ ఎందుకు ఉపయోగపడిద్ది అనేది కూడా చేసాం. అయితే మనకి ఆల్రెడీ ఈ రోజే డిప్లాయ్ 10th చూడండి ఈడ. ఈ రోజు డిప్లాయ్ చేసాం. 10th జూలై 25 11కి డిప్లాయ్ చేసాం. 800 ప్రాఫిట్‌లో ఉంది. ఓకే. 800 ప్రాఫిట్‌లో ఉంది. దీన్ని అనలైజ్ చేద్దాం. ఎలా అనలైజ్ చేస్తాం? దీంట్లోకి అనలైజ్‌లోకి వెళ్తాం. అనలైజ్ ద ట్రేడ్. మనం ఓవరాల్‌గా మనం దీన్ని క్యాలెండర్ స్ప్రెడ్ అంటారు. క్యాలెండర్ స్ప్రెడ్ అంటే క్యాలెండర్ స్ప్రెడ్‌ని డిప్లై చేసాం. క్యాలెండర్ స్ప్రెడ్ డిప్లై చేస్తే మనకి 2% సేఫ్ జోన్ ఉంది. కానీ బ్లూ లైన్ 0.5% మాత్రమే ఉంది. ఈ బ్లూ లైన్ అనేది కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్లూ లైన్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రాఫిట్ జోన్‌లో ఉంటారు. నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్‌ని సెల్ చేసాం. ఆ తర్వాత మళ్ళా నెక్స్ట్ వీక్లీ 24 జులై కాంట్రాక్ట్‌ని 2 లాట్లు బై చేసాం అనమాట. నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ అంటే యాక్చువల్‌గా కాంట్రాక్ట్ అంటే ఎలా ఉంటుంది చూద్దాం. ఇది ఆప్షన్ సేమ్ ప్లస్ ఈ కాంట్రాక్ట్ ఈ రోజుతోటి అయిపోయింది 10th కాంట్రాక్ట్. సో నెక్స్ట్ వీక్ 17th కాంట్రాక్ట్ తీసుకున్నాము. ప్లస్ ఈ కాంట్రాక్ట్‌లో మనం ఏం చేసామంటే ఈ ఏరియాలో 34 అండ్ 34 సిఈ 34 అండ్ పిఈ 30 ప్రీమియం తోటి మనం ఏం చేసామంటే 2 లాట్లు సెల్ చేసాం. అదే విధంగా 24 ఇది 17 కదా! నెక్స్ట్ వీక్ మళ్ళా ఆ తర్వాత నెక్స్ట్ వీక్ తర్వాత వీక్ కాంట్రాక్ట్ 24 జులైది ఇది ఇది 34 ప్లస్ 30 ఈ 34కి బై చేసాం. ఈ 34 ఈ 30కి బై చేసాం. సో ఇది అంటే ఇంచుమించుగా ఒకే ప్రైస్ కాడ మనం బై అండ్ సెల్ చేసాం. మన పే ఆఫ్ గ్రాఫ్ ఇలా ఉంటుందన్నమాట. ఇది వీక్లీ. మనకి ఆల్రెడీ 800 ప్రాఫిట్‌లో ఉంది. అంటే 0.42 ప్రాఫిట్‌లో ఉంది. ఎంతన్నా ప్రాఫిట్‌లో ఉన్నాయి. 1% ప్రాఫిట్‌లో ఉన్నా కూడా వీక్లీకి వెరీ వెల్ గుడ్ అన్నమాట. మంత్లీ అప్పుడు 4% అయ్యిద్ది. 4% మనం సంపాదించగలిగితే ఈ స్టాక్ మార్కెట్‌లో నిలబడగలిగితే చాలన్నమాట. ఈ స్టాక్ మార్కెట్‌లో గ్రీన్‌లోకి తీసుకురావడం అనేది ఒకరోజు కాదు. కన్సిస్టెన్సీ‌గా ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు రాబోయే కాలంలో సుప్రీం అవుతారు ఖచ్చితంగా. సో, ఫస్ట్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోండి. తర్వాత పొజిషనల్‌గా ఎలాంటి ట్రేడ్ డిప్లాయ్ చేయాలి. పొజిషనల్‌గా ట్రేడ్ డిప్లాయ్ చేసిన తర్వాత కూడా ప్రాఫిట్‌లో ఉండకపోవచ్చు. ఉన్నా ఉండకపోయినా మనం ఏందంటే మనం ట్రై చేస్తూనే ఉండాలి. ట్రై చేసిన తర్వాత ఒక 1 డే ఈ ప్ మనం లాస్ అయినది మొత్తం కూడా 1 వీక్‌లో సంపాదించొచ్చనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా ప్రైస్ యాక్షన్ నేర్చుకోండి. తర్వాత చిన్న చిన్నగా ఆహ్, స్వింగ్ ట్రేడింగ్స్ ప్లస్ ఈ పొజిషనల్ ట్రేడ్ ఇవి చేయండి. లేదా స్టాక్స్‌ని కొనడము, హోల్డ్ చేయడం చేయండి. ఖచ్చితంగా ప్రాఫిట్‌లో ఉంటారు. ఇది క్యాలెండర్ స్ప్రెడ్ రేపు ఈ వీక్లీ అంటే జ నే 17 జులై కల్లా మన ట్రేడింగ్ ఎండ్ అయ్యిద్ది. ప్లస్ ఈలోపు మంచి ప్రాఫిట్ 1%, 2% వచ్చేస్తే ఎగ్జిట్ అయ్యి అవసరమైతే మళ్ళా డిప్లాయ్ చేస్తాం. ఈ విధంగా ప్రతిరోజు నా సైడ్ నుంచి ఒక వీడియో వస్తుంది. మీరు ప్రతిరోజు కేర్‌గా నేర్చుకోండి. నేను నేర్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ నేర్చుకుందాం. మీ స్టాక్ మార్కెట్‌లో నిలబడడానికి ట్రై చేద్దాం. ప్లస్ మనం ప్రాఫిట్‌లో ఉంటాం. అందులో నో డౌట్. ఓకే. ప్రైస్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పలా. బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పలేదంటే నిఫ్టీ గురించి అనలైజ్ చేయడం మనకొస్తే బ్యాంక్ నిఫ్టీలో చేయొచ్చు. సెన్సెక్స్‌లో చేసి ఎందులో అయినా చేయొచ్చు. ఫారెక్స్ మార్కెట్‌లో చేయొచ్చు. ఎందులో అయినా సరే మనం దీంట్లో ప్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రాఫిటబుల్ ట్రేడర్‌గా తయారు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆహ్, వీడియో లెంత్ అయింది. ఓకే. క్లోజ్ చేస్తున్నాం. ఓకే. బాయ్.